క్రీడల్లో చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అందుకున్న గుకేష్. 2029లో దేశవ్యాప్తంగా అన్ని చట్టసభలకు ఒకేసారి ఎలక్షన్ నిర్వహించాలంటే 7,957 కోట్లు అవసరమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి దాదాపు 10,000 కోట్లు వెచ్చించి ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి ఉంటుందని లెక్క తేల్చింది. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. 18,000 మంది భారతీయులకు అమెరికా తిరుగు టపా ముప్పు. ప్రవాస భారతీయులు తిరుగు టపా డిపోర్టేషన్ ముప్పు ఎదుర్కోబోతున్నారు. కుంభమేళా ఐక్యతా మహాయజ్ఞం ప్రయాగ్రాజ్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన. వాయు కాలుష్యంతో రక్తం గడ్డకట్టే ముప్పు. తిమింగలం సుదూర ప్రయాణం 13,000 కిలోమీటర్లు వలస వెళ్లిన భారీ జలచరం. వాతావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు. సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు సాగించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ధ్వజం. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా? రామ్కో సిమెంట్స్కు సీఐఐ డే ఎక్స్ అవార్డు. ఏటీఎం నుంచి పీఎఫ్ నిధులు డ్రా. క్లెయిమ్ల పరిష్కారం సులభతరం. ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందొచ్చు.